अस्सलाम वालेकुम, आदाब। सिड न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं मोहम्मद शहबाज। आगे बढ़ने से पहले नज़र डालेंगे सुर्खियों पर। तेलंगाना के वज़ीर बल्दी नज़्म नसक KTR का मरकज़ में ज़ेर क़यादत बीजेपी हुकूमत पर इल्ज़ाम। कहा हुकूमत हैदराबाद की तरक्की में एक बड़ी रुकावट बन गई। सुप्रीम कोर्ट ने BRS रुकन कानून साज कौंसिल के कविता के जानिब से ED के खिलाफ दायर करदा दरख्वास्त पर समाअत 3 हफ्तों तक के लिए कर दी गई मुलतवी। कविता पहले ही 3 मरतबा ED के सामने पेश हो चुकी हैं। बीजेपी के रुकन पार्लियामेंट D अरविंद ने अपने वालिद D श्रीनिवास की कांग्रेस पार्टी में शमूलियत और इस्तीफा पेश करने के मामले पर लगाए गए इल्ज़ामात की तरदीद। कहा उनके वालिद को ज़बरदस्ती गांधी भवन ले जाकर पार्टी में किया गया था शामिल। तेलंगाना में आइंदा 24 घंटों के दरमियान कई अजला में चंद मकामात पर हल्की सी दरमियानी बारिश या गरज चमक के साथ है बारिश का इम्कान। महकमे मौसमियात ने दी ये इत्तला। हैदराबाद के पुराने शहर में पेश आए खौफनाक सड़क हादसे में एक बुर्कापोश खातून जा बहा। हादसे का मंजर CCTV में हो गया कैद, जो सोशल मीडिया पर हो रहा है वायरल। अब खबरें तफसील से। तेलंगाना के वज़ीर बल्दी नज़्म नसक KT रामाराव ने मंगल के रोज़ कहा, यानी आज उन्होंने कहा कि मरकज़ में BJP की ज़ेर क़यादत हुकूमत हैदराबाद की तरक्की में एक बड़ी रुकावट बन गई है, क्योंकि वो गैर मनतकी वजूहात और झूठे रिपोर्टों का हवाला देकर बड़े पैमाने के ढांचे के प्रोजेक्टों की हिमायत नहीं कर रही है। KTR ने मंगल के रोज़ यानी आज उन्होंने कहा कि हैदराबाद में लेक्स डेवलपमेंट प्रोग्राम का इफ्तिताह किया और कहा कि तेलंगाना में जब हुकूमत ने लकड़ी के पुल से BHEL तक 26 किलो मेट्रो रेल कॉरिडोर और नागौल LB नगर के दरमियान मज़ीद 5 किलोमीटर मेट्रो स्ट्रेच तैयार करने के लिए मरकज़ से ताउन किया, तो उसने एक ख़त में जवाब दिया कि तजवीज़ काबिल अमल नहीं थी। मरकज़ के मुताबिक मुजव्वज़ा मेट्रो रेल कॉरिडोर मुकम्मल नहीं है, क्योंकि मुसाफिरों की तादाद बहुत कम है। మాకు రెగ్యులర్గా నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా కాబట్టి రెగ్యులర్గా ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. మన ఫాక్స్కాన్ చైర్మన్ వచ్చారు. వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకు భోజనం పెట్టి లంచ్కి పిలిచారు. ఇంటికి పిలిస్తే ఆయన వచ్చి రాగానే ఆయన అన్న మాట నేను కూడా ఏం చేశాను కావాలనంటే, ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నిజానికి కొంగరకలాన్ పోయారు. కొంగరకలాన్లో వాళ్ళ యూనిట్ పెట్టబోతా ఉన్నారు ఒక 200 ఎకరాల్లో. సో అది చూపెట్టినాం ముందు. చూపెట్టి కావాలంటే కొంగరపల్లా నుంచి మధ్యలో PV నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ద్వారా తీసుకొచ్చేయచ్చు ఏది ప్రగతి భవన్కి. కానీ కావాలని ఏం చేశానంటే, నేను అట్లా వద్దు, ORR అంతా తీసుకొని మన నానక్రామ్ కూడా మీద నుంచి మన కోహినూరు హోటల్లో వాళ్ళని పెట్టించి అక్కడి నుంచి ఆ దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీదుగా ప్రగతి భవన్ తీసుకొచ్చాం. ఆయన రాగానే సీఎం గారితో అన్న మొదటి మాట, ఆయన లంచ్కి రాగానే సీఎం గారితో అన్న మొదటి మాట ఏంటంటే, ఆయన పెద్ద బృందంతో వచ్చారు, ఒక 15-20 మందితో వచ్చినారు. దిగంగానే నాకు అనిపించింది మొదటిసారి నా విజిట్ ఇది హైదరాబాద్కి. ఐ వాజ్ ఆస్కింగ్ మై కొలీగ్స్ అండ్ మై కొలీగ్స్ వర్ ఆస్కింగ్ మీ, ఈజ్ దిస్ ఇండియా, ఇది భారతదేశమేనా అని నాకు డౌట్ వచ్చింది అనే మాట ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. ఈ అనుభవం నా ఒక్కడికే కాదు మీలో చాలామందికి బయట నుంచి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, బాంబే వాళ్ళు లేదా ఇతర నగరాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చాలామంది చెప్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. నిన్నగాక మొన్న నా ఫ్రెండ్ ఒక అబ్బాయి 30 ఏళ్ల తర్వాత మొదటిసారి కలుసుకున్నాం. మళ్ళీ మేము ఇంటర్మీడియట్లో నేను గుంటూరులో వడ్లమూడిలో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు నాతో పాటు నా క్లాస్మేట్ కాంతి కిరణ్ అనే అబ్బాయి, ఇప్పుడు తనేమో కెనడాలో సెటిల్ అయ్యాడు. 16.5 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇండియాకి వచ్చినాడు. 16.5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 16.5 years ఈస్ కమ్ బ్యాక్ టు ఇండియా. యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ గుంటూరు. సో వాడిని అడిగాను నేను, అరే మరి కాంతి, గుంటూరు నన్ను గుర్తుపెట్టావా, హైదరాబాద్ని ఎట్లా గుర్తుపెట్టలేవు కానీ గుంటూరు నన్ను గుర్తుపెట్టావా అంటే, గుంటూరు కూడా మారిపోయిందిరా అన్నాడు. హైదరాబాద్ మారిందంటే, హైదరాబాద్ మారిపోయడం కాదు, హైదరాబాద్ చూస్తే అసలు నాకు అర్థం కావట్లేదు, మా కెనడాలో టొరంటో కంటే వ్యాంకూవర్ కంటే ఆటవా కంటే ఇదే బాగుందనిపిస్తోంది, వచ్చేయాలనిపిస్తోంది తిరిగి అని చెప్పాడు. అంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో చేంజెస్ ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, ఇంకా ట్విట్టర్లో చూస్తూ ఉంటారు, ఇతరత అంతా చూస్తూ ఉంటారు. లాడ్ ఆఫ్ యంగ్ హైదరాబాదీస్, లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ are taking a lot of pride in what the city is, shaping into, and how beautiful the city is shaping into.
सुप्रीम कोर्ट ने बीआरएस की रुकने कानून साज कौंसिल के कविता की जानिब से ईडी के खिलाफ दायर करदा दरखास्त पर समाअत 3 हफ्तों तक के लिए मुलतवी कर दी और साथ ही खवातीन को तहफ़्फ़ुज़ात के लिए ईडी ऑफिस तलब करने के मुतालिक नलिनी चिदम्बरम की माजी में दाखिल करदा दरखास्त के साथ कविता की दरखास्त को टैग किया गया। कविता ने अपने अर्जी में एक नई दरखास्त पेश की है। दिल्ली शराब स्कैम की तहक़ीक़ात के लिए ख़ुसूसी टीम SIT तश्कील देने की अपील की। सीनियर वकील कपिल सब्बल और विक्रम चौधरी ने सुप्रीम कोर्ट में कविता की तरफ से बहस की। सॉलिसिटर जनरल तुषार मेहता और एडिशनल सॉलिसिटर जनरल SV राजू ने ईडी की तरफ से बहस में हिस्सा लिया। कविता ने सुप्रीम कोर्ट में दायर करदा दरखास्त में इल्ज़ाम आयद किया कि ईडी की जानिब से बहैसियत खातून उनके हुकूक सलब करने की कोशिश कर रही है। शख्सी हासिले से मुताल्लिक़ उन्होंने PMLA कानून के सेक्शन 50 के तहत जो नोटिस जारी किए हैं, ये नोटिस CRPC सेक्शन 160 की खिलाफ वर्जी है। कविता ने सुप्रीम कोर्ट से ख्वाहिश की है कि उनके वकील की मौजूदगी में उनका बयान रिकॉर्ड करने और साथ ही उसकी वीडियोग्राफी करने का भी हुक्म जारी किया जाए। उनका फ़ोन जब्त कर लिया गया है। फ़ोन जब्त करने के नोटिस मनसूख करने और अहकाम को कालादुम करार देने की अपील भी की गई थी और उनकी दरखास्त को नलिनी चिदम्बरम बमुकाबला इन्फोर्समेंट डायरेक्टरेट केस से मुंसलिक किया जाए। जस्टिस अजय रस्तोगी और जस्टिस बेला M तरुवेदी की बेंच ने समाअत के लिए इस अर्जी को कबूल कर लिया। कविता पहले ही 3 मरतबा ईडी के सामने पेश होकर अपना बयान कलम बंद करवा चुकी हैं। डी श्रीनिवास कांग्रेस में दोबारा शमूलियत और ड्रामाई अंदाज में 24 घंटे के अंदर पार्टी से मुस्तफ़ी होने के बाद उनके बड़े बेटे साबिक मेयर डी संजय ने सनसनीखेज से रिमार्क्स करते हुए कहा है कि मेरी वालिद की ज़िंदगी को मेरे छोटे भाई BJP MP डी अरविंद ने ख़तरे में डाल दिया है और उनसे उनके वालिद को ख़तरा है। मेरे वालिद को धमकाकर कांग्रेस से इस्तीफ़ा देने के लिए मजबूर किया गया। कल मीडिया की मौजूदगी में कांग्रेस में शमूलियत के बाद वो बहुत खुश थे, लेकिन आज मेरी वालदा ने मकतूब इस्तीफ़ा जारी किया जिस पर उन्हें यह हैरत हो रही है। ये सब डी अरविंद के जरिए किया जा रहा है। मेरे वालिद के जान को खतरा है, उन्हें जान से मारने की कोशिश की जा रही है। दोनों बेटियों के झगड़े में वालिद मुश्किलात का शिकार हो गए हैं। डी श्रीनिवास की अहलिया ने मकतूब इस्तीफा जारी करते हुए मीडिया को बताया कि उनकी सेहत नासाज है। कांग्रेस का कोई भी कायद हमारे घर ना आए। दूसरी तरफ डी अरविंद ने उन पर लगाए गए इल्जामात को मुस्तरद कर दिया और कहा कि मेरे वालिद 2017 से ही कांग्रेस में शामिल होना चाहते थे, लेकिन उन्हें शामिल नहीं किया गया। मेरे वालिद के बीमार होने पर सोनिया, राहुल गांधी तक को फ़ोन किया गया, मगर उन्होंने फ़ोन उठाना तक गवारा नहीं किया। बीजेपी के रुकने पार्लियामेंट डी अरविंद ने अपने वालिद डी श्रीनिवास की कांग्रेस पार्टी में शमूलियत और इस्तीफा पेश करने के मामले पर उन पर लगाए गए इल्जामात की तरदीद की है। तेलंगाना के निजामाबाद लोकसभा हल्के से नुमाइंदगी करने वाले डी अरविंद ने कहा कि उनके वालिद कट्टर कांग्रेसी हैं और वो कट्टर BJP हैं। उनके वालिद को ज़बरदस्ती गांधी भवन ले जाकर पार्टी में शामिल करवाया गया, जबकि उनके वालिद कई एक बीमारियों में मुब्तला है। उनकी सेहत के मसाइल को लेकर वो बहुत परेशान है। कम अज़ कम वो खुद से बाथरूम तक नहीं जा सकते। उन्हें पार्टी में किस तरह शामिल किया जा सकता है? అందరికీ నమస్కారం। కొంచెం నిన్నటి నుంచి మా నాన్నగారు ఎపిసోడ్ ఏదో జరుగుతూ ఉంది. ఆయన గాంధీ భవన్ పోయి జాయిన్ చేసుకొని మళ్ళీ అలా రాజీనామా చేసి మా తల్లిగారు ఇబ్బంది పడి, నాకు ఒక విషయం తెలుసు, నిన్న రాత్రి ఆయనకి ఫిట్స్ రావడం జరిగింది. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియో ఎందుకు తీస్తామంటే ఆయనకి ఎప్పుడు ఫిట్స్ వచ్చినా డాక్టర్స్ పంపించడానికి వీడియో తీస్తాం. డాక్టర్స్ చెప్పినట్టు చేస్తాం ఫస్ట్ ఎయిడ్. ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. రెండో విషయం, ఆయన కాంగ్రెస్ వాడే అని నేనే చెప్తా, అనేక మార్లు చెప్పిన, గత 5 ఏళ్ల నుంచి 50 సార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను కట్టర్ BJP వాడిని, మన ఆయన కట్టర్ కాంగ్రెస్. ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ వాదే. అయితే నిన్న ఫిట్స్ వచ్చినందుకు మా అమ్మ ఇబ్బంది పడి ఉంటుంది. రెండో విషయం, ఎక్కడ ఆమెకి నచ్చలేదంటే నాకు కూడా నచ్చలేదు. కానీ నాకు నచ్చని దానికి ఈయన రాజీనామాకి ఏమి సంబంధం లేదు. డి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆయనకి హైపర్ టెన్షన్ ఉంది, ఆయనకి రెగ్యులర్గా ఫిట్స్ వస్తున్నాయి, ఆయనకి మన మైల్డ్ పారాలిసిస్, ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు మైల్డ్ పారాలిసిస్ వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి, బాత్రూమ్కి పోలేని వ్యక్తిని గాంధీ భవన్ తీసుకుపోయి ఎవరో మాణిక్ ఠాకరేనో ఏదో పేరున్నది ఆయనతోటి కణవ కప్పియడం పద్ధతి కాదు. మీరు కాంగ్రెస్లో జాయిన్ చేసుకునేది ఉంటే ఫస్ట్ ఇది సమయం కాదు. ఆయన 2018 నుంచి జాయిన్ అవుతా అంటున్నాడు. మీరు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో మీకే తెలవాలి. ఆయన జాయిన్ ఇప్పుడు చేసుకోవాలన్నా సోనియా గాంధీ లాంటి ఆమె, ఈయన ఆ కుటుంబానికి 40-45 సంవత్సరాలు సేవ చేశాడు. ఫోన్ చేసి కనీసం ఆరోగ్యం బాగుబోగులు కనుక్కోలే.
ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్ ఉంటాయి. సరే పోనీ 4 ఏళ్ల నుంచి పార్కిన్సన్స్ ఉన్నాయి ఆయనకి. సరే అట్లాంటి ఆమె ఫోన్ చేసి కనుక్కొని శ్రీనివాస్ గారు మీ ఆరోగ్యం మెరుగైనప్పుడు తీసుకుంటాము, నా కొడుకునో నా బిడ్డనో లేకపోతే ఆ స్థాయి వాళ్ళని ఎవరన్నా పెద్ద మనుషుల్ని ఇంటికి పంపించి ఆయన జాయిన్ అవుతా అంటే ఇంట్లో జాయిన్ చేసుకోవడం ఒక పద్ధతి. ఆయనకి పాపం ఆయనకి మైల్డ్ డిమెన్షియా ఉన్నది, మాట్లాడింది మర్చిపోతున్నాడు. అసలు ఈ సమయం కాదండి ఆయనకు రాజకీయాలు చేసేది. కాబట్టి చెప్తా ఉన్నా, దయచేసి నా సలహా, ఎందుకంటే నేను ఆయన సలహా నేను ఇన్లే, నేను నా పార్టీలోకి నేను పోయినా, నా నాయకుడి కోసం నేను పనిచేస్తాను. ఇన్ని రోజులు ఆపినరు మీరే. 2015లో కాంగ్రెస్ వాళ్ళు ఎల్లగొట్టుకున్నారు, ఆయన టీఆర్ఎస్కి పోయిండు. నేను రాజకీయాల్లో జాయిన్ అయినప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళనే లేడు. ఇవాళ ఆయన మళ్ళీ కాంగ్రెస్కి పోతే నాకేం ఇబ్బంది లేదండి. ఆయన కాంగ్రెస్ పోయినా కమ్యూనిస్ట్కి పోయినా నాకేం ఇబ్బంది లేదు. నేను జరిగిన పద్ధతి తప్పు. సరే ఎనీ ఇది మాట్లాడాల్సిన సమయం కాదు. ఆయన నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆయన మాట్లాడింది ఆయనకు గుర్తులేని పరిస్థితి. ఈ సమయంలో ఆయనని ఇబ్బంది పెట్టడము ఏ రకంగా కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం సబబు కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక దీనికి మించి నాకు డి శ్రీనివాస్ గారు ఆయన రాజకీయం పట్ల నా రాజకీయానికి ఆయన రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. రైట్. तेलंगाना में आइंदा 24 घंटों के दौरान कई अजला में चंद मकामात पर हल्की सी दरमियानी बारिश या गरज चमक के साथ बारिश का इम्कान जाहिर किया गया है। मौसमी मौसमियात ने मंगल को ये इत्तला दी। यौम मौसम की रिपोर्ट में कहा गया है कि जुम्मा और हफ्ते को रियासत में हल्की बारिश मुतवक्के है, जबकि बुध और जुमरात को खुश्क मौसम मुतवक्के है। गुज़िश्ता 24 घंटों के दौरान रियासत के मुख्तलिफ मकामात पर बारिश हुई। रिपोर्ट में बताया गया है कि पीर को तेलंगाना के आदिलाबाद में सबसे ज़्यादा 38.03 डिग्री सेल्सियस दर्ज हरारत रिकॉर्ड किया गया। मधुल के मुतवत्तिन मोहम्मद अबरार और SA वकील ने शहर निज़ामाबाद में रयान फंक्शन हॉल के बाजार बूधन रोड पर विंडो वॉल बिल्डिंग मटेरियल्स का आगाज़ किया, जहां पर UPVC की खिड़कियां, दरवाजे और दीगर अशिया तैयार की जाती हैं। मोहम्मद अबरार और SA वकील के इस इक़दाम जो मधोल से निज़ामाबाद जाकर कारखाने का आगाज़ करने पर दोस्तों, अहबाब, रिश्तेदारों और उनके ख़ानदानों के जानिब से सताइश पेश करते हुए उन्हें मुबारकबाद पेश की जा रही है। भैंसा शहर में बरोज़ जुमरात 30 मार्च को रामनवमी के पेश नज़र अक्सरियती तबके की जानिब से शोभा यात्रा के लिए हाई कोर्ट से इजाज़त की तलबी के लिए दरख्वास्त दायर की गई थी। इस ज़मन में ज़िला निर्मल SP C.H. प्रवीण कुमार, IPS और एडिशनल SP वेंकटेश्वर लो ने भैंसा का दौरा किया और भैंसा बल्दिया नायब सदर नशीन मोहम्मद जाबिर अहमद ज़िलई सदर मजलिस के अलावा मजलिस के काउंसलर जिसमें फैज़ुल्लाह खान, टाउन सदर मोहम्मद इम्तियाज़ुल हक, एडवोकेट रहमत खान और BJP काउंसलर दिलीप जी रवि और हिंदू वाहिनी कारकुनान के अलावा कई और ओहदेदार मौजूद थे। परमानेंट अकाउंट नंबर पैन को आधार से जोड़ने की आखिरी तारीख को बढ़ा दिया गया है, यानी आखिरी तारीख अब 30 जून 2023 यानी 3 माह के लिए बढ़ा दिया गया है। इस सिलसिले में सेंट्रल बोर्ड ऑफ डायरेक्टरेट टैक्स CBDT ने आज कहा कि ये पहली मुद्दत 21 मार्च तक थी, जिसे बढ़ाकर अब 30 जून 2023 कर दिया है। इस दौरान जो लोग पैन को आधार से लिंक नहीं करते हैं उनका पैन 1 जुलाई 2023 से गैर फाल हो जाएगा, जिसकी वजह से मुतल्लिका शख्स को रकम की वापसी जारी नहीं की जाएगी। पैन की गैर फाल रहने की मुद्दत के लिए रकम की वापसी पर सूद नहीं मिलेगा। TCS और TDS टैक्स की शरह कानून में की गई दफात के मुताबिक बढ़ाई जाएगी। CBDT ने कहा कि पैन और आधार को लिंक करने के बाद पैन 1 माह के बाद फ़ाल हो जाएगा और उसके लिए 1000 रुपये की फ़ीस भी अदा करनी होगी। हैदराबाद के पुराने शहर में पेश आए खौफनाक सड़क हादसे में एक बुर्का पोश खातून की मौत हो गई है। 35 साल खातून परवीन बेगम जो हबीब कॉलोनी शाहीन नगर की रहने वाली बताई गई हैं। 27 मार्च की सुबह अपने बेटे के स्कूल बालापुर जा रही थी कि रास्ते में टाटा एस गाड़ी ने उन्हें टक्कर दे दी। हादसा इस कदर खौफनाक था कि सड़क के किनारे से जाने वाले खातून को गाड़ी ने टक्कर दी, जिसके नतीजे में खातून उछलकर गिर पड़ी और जाँ भौंक हो गई। हादसे का मंजर CCTV में कैद हो गया, जो सोशल मीडिया पर वायरल हो रहा है। लोकसभा के स्पीकर ओम बिरला ने नई दिल्ली की कॉन्स्टिट्यूशन क्लब से कार रैली को हरी झंडी दिखाकर रवाना किया। कार रैली में अरकान पार्लियामेंट के अलावा दफाई और पार्लियामेंट्री फोर्स के अफसरान, सनअत के अलावा ज़िंदगी के मुख्तलिफ शोबों से ताल्लुक़ रखने वाले अफराद ने शिरकत की। इस साल
कार रैली का थीम रोड सेफ्टी है। इस मौके पर बिरला ने कहा कि मुल्क में सड़कों के नेटवर्क की लंबाई और म्यार में बेमिसाल इजाफा हुआ है। निज हमारी शाहराहें और सड़कें की तादाद लंबी और म्यार में बढ़ गई। मिशन गति शक्ति के जरिए जहाँ एक तरफ लोगों की समाजी व इक़्तिसादी ज़िंदगी में तारीख़ी तब्दीलियाँ आई हैं, वहीं दूसरी तरफ सड़क हादसात की तादाद में इजाफा हुआ है। सड़क हादसात में जान गंवाने वालों की तादाद में इजाफा हो रहा है, जो कि तशवीशनाक बात है। बिरला ने बताया कि हमारे मुल्क में हर साल 4 लाख से ज़्यादा हादसात होते हैं और इसमें हर साल 1.05 लाख से ज़्यादा लोग मर जाते हैं। अगर एक साल के रोड एक्सीडेंट का माशी तौर पर अंदाज़ा लगाया जाए तो यह हमारी GDP की तकरीबन 1% के बराबर होगा। उन्होंने कहा कि सड़क हादसात ख़ानदान, माशरे और मुल्क का नुकसान है। रोड सेफ्टी पर बात करते हुए लोकसभा स्पीकर ने कहा कि ट्रैफिक के कवानीन, सड़क पर चलने से मुताल्लिक़ चीज़ें सभी जानते हैं, लेकिन वो उन पर अमल नहीं करते। अगर हम छोटी छोटी बातों पर तवज्जो दें, ट्रैफिक कवानीन पर अमल करें तो हम कामयाब हो जाएंगे। अपने आप को महफूज रखने के साथ साथ सड़क पर चलने वाले दूसरे लोगों को भी तहफ़्फ़ुज़ फराहम करें। आखिर में सुर्खियां एक बार फिर। तेलंगाना के वजीर बल्दी नज़्म नसक KTR का मरकज़ में ज़ेर क़यादत BJP हुकूमत पर इल्ज़ाम। कहा हुकूमत हैदराबाद की तरक्की में एक बड़ी रुकावट बन गई। सुप्रीम कोर्ट ने BRS रुकन कानून साज कौंसिल के कविता के जानिब से ED के खिलाफ दायर करदा दरख्वास्त पर समाअत 3 हफ्तों तक के लिए कर दी गई मुलतवी। कविता पहले ही 3 मरतबा ED के सामने पेश हो चुकी हैं। BJP के रुकने पार्लियामेंट डी अरविंद ने अपने वालिद D श्रीनिवास की कांग्रेस पार्टी में शमूलियत और इस्तीफा पेश करने के मामले पर लगाए गए इल्ज़ामात की तरदीद। कहा उनके वालिद को ज़बरदस्ती गांधी भवन ले जाकर पार्टी में किया गया था शामिल। तेलंगाना में आइंदा 24 घंटों के दरमियान कई अजला में चंद मकामात पर हल्की सी दरमियानी बारिश या गरज चमक के साथ है बारिश का इम्कान। महकमे मौसमियात ने दी ये इत्तला। हैदराबाद के पुराने शहर में पेश आए खौफनाक सड़क हादसे में एक बुर्कापोश खातून जा बहक। हादसे का मंजर CCTV में हो गया कैद, जो सोशल मीडिया पर हो रहा है वायरल। खबरनामा यहीं पर इख्तिताम पसीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़। अल्हम्दुलिल्लाह। अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN फर्नीचर्स NRIs कारनशीन फैमिलीज के लिए दीदाज़ेब, शानदार, शाहकार, मजबूत और पायदार, दिलकश और दिलनशीं शादी के फर्नीचर का सबसे बड़ा शोरूम अब शास्त्रीपुरम किंग कॉलोनी मेन रोड के पुरसुकून माहौल में। पसंद फरमाइए आपकी शहजादी के लिए खूबसूरत जहेज का मुकम्मल फर्नीचर सिर्फ 29,999 रुपए में। जी हाँ, 29,999 रुपीज। जी हाँ, फख्र हिंदुस्तान सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवैसी साहब के मकान के बिल्कुल करीब आपका अपना HKGN फर्नीचर्स। 9618650827